తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా నూతనంగా పోలీస్ బాధ్యతలు స్వీకరించిన వారు సూర్యాపేట జిల్లాకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ నందు ఉద్యోగం పొంది 9 నెలల శిక్ష పూర్తి చేసుకుని 281 మంది నూతన కానిస్టేబుల్స్ సూర్యాపేట జిల్లాకు వచ్చారు. ఇందులో 197 మంది సివిల్ కానిస్టేబుల్స్, 84 మంది ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు. జిల్లాకు వచ్చిన 281 మంది నూతన కానిస్టేబుల్లను జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ఎస్వి డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు జరిగిన సమావేశంలో విధుల నియామక పత్రాలను, పోలీస్ స్టేషన్ నియామక పత్రాలను అందజేశారు. నియామక పత్రాలు పొందిన నూతన కానిస్టేబుళ్లకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి విధుల నిర్వహణకు సంబంధించి పలు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. సివిల్ విభాగంలో పురుషులు 129 మంది, మహిళలు 68 మంది, ఏఆర్ విభాగంలో పురుషులు 65 మంది, మహిళలు 19 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో పోలీస్ విధులు అనేవి చాలా ప్రత్యేకమైనవి. ఇతర శాఖల విధులతో పోలిస్తే పోలీసు డ్యూటీ క్లిష్టమైనది, సవాళ్లతో, లక్ష్యాలతో కూడినదని పేర్కొన్నారు. విధులు నిర్వర్తించే సమయంలో సమాజం దృష్టి పోలీసు సిబ్బందిపై ఉంటుంది కావున చక్కని యూనిఫామ్ లో క్రమశిక్షణతో బాధ్యతగా, ఆదర్శంగా విధులు నిర్వర్తించాలని, ప్రజలతో మర్యాదగా మాట్లాడాలని తెలిపారు. రోడ్డు మీద ఉన్నటువంటి లారీలు అయితే తర్వాత ఇంటికి పోయేటప్పుడు మోటార్ సైకిల్ ఆపండి, డ్యూటీ అయిపోయినాక ఆపండి. వెహికల్ అరే బాబు ఎవరై బాబు డ్రైవర్ తీసి అట్ట పెట్టి ఎవరు చెప్పక్కర్లేదు. బాబు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాను. డ్యూటీ చేయాలంటే రోడ్డు పక్క పెట్టి సైకిల్ మీద నైట్ వెళ్ళేటప్పుడు మొత్తం కూడా కూర్చోారు. మోటార్ సైకిల్ మీద పోయేటప్పుడు ఎవరు పోతాం. కాబట్టి మీకు బాధ్యత చిన్నది ఒకసారి ఒక మాట అనుకోండి, మీకు తెలియకుంటే అది యాక్సిడెంట్ మీరు అవాయిడ్ చేసినప్పుడు వాళ్ళు అవుతారు. కాబట్టి పావని నెక్స్ట్ భరత్ సూర్యాపేట 1 టౌన్ తొందరగా బయట సౌఖాన్ ఆరాంస బయట 1 టౌన్ సూర్యాపేట 1 టౌన్. ఈ విధంగా మీకు పోస్టింగ్స్ మొత్తం కూడా ఎస్పీ గారు ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి జిల్లాలు మీకు అలాట్ అయినాయి. ఇక్కడ పోస్టింగ్స్ ఉంటాయో అవంతా అలాట్మెంట్ అయిన తర్వాత మీరు ఇక్కడ జిల్లాకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీకు జిల్లాలో కూడా ఎక్కడెక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్స్, సివిల్ ఫోర్స్కి ఏదైతే పోలీస్ స్టేషన్స్కి పోస్టింగ్ చేసినాము అది కూడా అందరికీ అందినాయి అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్. ఓకే, అవి కూడా చేయడం జరిగింది. సో మీకు అవి కూడా ఇప్పుడు ఇస్తాము. సో బేసికలీగా పోలీస్లో డిపార్ట్మెంట్లో వచ్చినాక ఒకటి మనం గుర్తుపెట్టాల్సి వస్తుంది, దట్ పోలీస్ జాబ్ ఇస్ అ వెరీ వెరీ హార్డ్ జాబ్. చాలా కష్టమైన జాబ్ ఉంటుంది ఇది. ఓకే, సమాజంలో ఉంటుంది, రెప్యుటేషన్ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, అవన్నీ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ ద ప్లస్ పాయింట్స్. బట్ ఒకటి మైండ్లో పెట్టాల్సింది దట్ ఇది చాలా హార్డ్ జాబ్ ఉంది. ఇది ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఆఫీస్ జాబ్, ఎనీ అదర్ క్లర్క్ జాబ్ దట్ అక్కడ సీట్ మీద కూర్చొని అంత పని చేస్తూ 9 to 5 పని చేస్తూ మన పని అయిపోతుందని. ఇట్స్ నాట్ లైక్ దట్. ఆల్రెడీ వీరందరికీ తెలుసు, వీరంతా తెలిసి కూడా వస్తాయి. కానీ అగైన్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద పోలీస్ జాబ్. ఎంత కూడా ఐ హోప్ మీరు ఇప్పుడే మైండ్లో పెట్టుకుంటారు. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా డ్యూటీస్ వస్తాయో ఇవన్నీ కష్టాలు మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు బియర్ దోస్. ఫస్ట్ అది ఎంత బియర్ చేస్తేనే మన పోలీస్కి ఏదైతే స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటుంది అది బయటకి వస్తుంది. అండ్ పోలీస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఇట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద గవర్నమెంట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. బికాస్ ఎందుకు మనం క్రిమినల్స్తో పోటీ చేస్తున్నాం, క్రిమినల్స్కి ఫైట్ చేస్తున్నాం. మన డ్యూటీ ఏముంది, సమాజంలో ఉన్న క్రైమ్ అది అంతా కూడా తీసేసేయాలి. సో ది దట్ రిక్వైర్స్ స్ట్రెంగ్త్. మనం మెత్తగా ఉంటే అంత పని మనం చేయలేము. ఓకే, సో ఇదంతా కూడా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏముంది అంటే ఇది స్ట్రెంగ్త్స్లో కంఫర్ట్స్ మనము అంతా కూడా వదిలేయాలి. దాంట్లో ఐఎమ్ నాట్ టాకింగ్ టు ఓన్లీ ద మెన్, ఐఎమ్ టాకింగ్ టు ఫీమేల్స్ ఆల్సో. బికాస్ ఇప్పుడు మనకి ఉన్న టైమ్స్లో వీ నో దట్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్. సో ఈక్వాలిటీలోనే ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం సమానంగానే ఉండేటట్టు వీ విల్ ట్రై టు డూ. అది బోత్ ఇన్ సివిల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏఆర్.
ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు, అట్లాగే పోలీస్ స్టేషన్లో మీకు ఏదైతే డ్యూటీస్ ఉంటాయో అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ మేము ఎప్పుడైతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో, మన పారామిలిటరీ ఫోర్సెస్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అక్కడ కూడా అది మహిళలు దాంట్లో కూడా రిక్రూట్మెంట్ అవుతుంది. వాళ్ళు కూడా సేఫ్ డ్యూటీస్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఐ ఎక్స్పెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.